చక్కగా మనకు 59వ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారు? ఆయన మనస్సు పరితపిస్తుందంట రకరకాలుగా. ఎందుకోసం? కైవల్య సౌఖ్యం కోసం పరితపిస్తూ ఉందంట. అలాంటి కైవల్య సౌఖ్యాన్ని నాకివ్వాలి స్వామి అంటున్నారు. అలా ఇవ్వటానికి వేటితో పోలుస్తున్నారు చక్కగా? ఆయన 4 పక్షులతో పోలుస్తున్నారు ఈ శ్లోకంలో. ఏమిటా 4 పక్షులు? హంస, ఇంకా చాతక పక్షి, చక్రవాక పక్షి, చకోర పక్షి. ఎందుకు వీటితోనే పోలుస్తున్నారు? వీటితోనే ఎందుకు పోలుస్తున్నారంటే, వీటికి కొన్ని ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉన్నాయి. అందుకని చెప్పి వాటిలాగా నేను కూడా, నా మనస్సు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది మీకోసం అని ఒక్కొక్క పక్షిని పోల్చి, ఇతని మనసుని పోల్చి చెప్తున్నారు. ముందుగా హంస గురించి తెలుసుకుందాం. మనకి హంస అంటే ఏంటి? ఒక అందమైన తెల్లటి పక్షి అని తెలుసు. మరి ఇది సరస్వతి అమ్మవారికి వాహనం అని కూడా అందరికీ తెలుసు. ఇంకొక క్వాలిటీ ఏముంది దీంట్లో? హంస అంట పాలను, నీటిని వేరుగా చేస్తదంట. సామ్రాజ్యం గారు మ్యూట్ లో పెట్టుకోరా. పాలని, నీళ్ళని వేరు చేసి చూసే లక్షణం ఉందంట ఈ హంసకి. స్వచ్ఛతకు, ప్రశాంతతకు చిహ్నం. ఈ హంస ఏం చేస్తుందంట? ఎప్పుడు మానస సరోవరంలో ఉన్నా అక్కడ సరోవరంలో ఉండటానికే ఇష్టపడుతుందంట. ఎక్కువగా హంసలన్నీ అక్కడే ఉంటాయి. హంస అక్కడ ఉండడానికే ఎక్కువ ఇష్టపడుతుంది. ఎందుకంటే మానస సరోవరం అంటే శివుడు పార్వతి సంచరించే ప్రదేశం. అక్కడ ఉండడానికే ఇష్టపడుతుంది. పైగా హంస వేటినంటే వాటిని తినదంట. అది కేవలం ఏంటి, తామర పువ్వుల కొనలను మాత్రమే తింటుందంట. దాన్ని మాత్రమే స్వీకరిస్తుంది హంస. అలాగే నా పాదాలు కూడా స్వామి మిమ్మల్నే కోరుకుంటున్నాయి. నా మనస్సు కూడా మీ పాదాలనే కోరుకుంటున్నాయి అని చెప్తున్నారు. వేదాలలో అత్యున్నతమైన జ్ఞానాన్ని పొందిన వాళ్ళని పరమహంస అంటారు. దీనికి కూడా, హంసకు కూడా అంతటి జ్ఞానం ఉంది. ఒక పక్షికే అంతటి జ్ఞానం ఉంది కదా. అదేలా హంస దాని జ్ఞానాన్ని బట్టి అది నడుస్తూ ఉంది. ఎలాగా? దీనికి శివశక్తి తత్వం తెలుసు. మనకి యోగంలో కూడా హమ్ అంటే శివతత్వాన్ని, స అంటే శక్తి తత్వాన్ని సూచిస్తుంది. వీటిని రెండింటిని ఏకం చేయటమే ధ్యానం అన్నమాట. కాబట్టి హంస ఇంతటి గొప్ప గుణాన్ని కలిగి ఉంది కదా. అలాగే నా మనస్సు కూడా మీకోసం ఎదురు చూస్తుంది స్వామి అని చెప్తున్నారు. చక్కగా అలాగా మనం కూడా హంసకున్న క్వాలిటీని తీసుకొని, ఇతను చెప్పారు కదా మనకి ఇలా ఉంది అని, దాన్ని ఫాలో అవుదాం చక్కగా. దానిలో ఉన్న ప్రత్యేక లక్షణాన్ని ఆయన వివరించాడు. వివరించి ఇతని మనసుతో పోలుస్తున్నాడు, ఉపమానంగా చెప్పాడు. ఇంకా మనకు చాతక పక్షి. చాతక పక్షి ఏం చేస్తుంది? చాతక పక్షిని మీరు వర్షం పడే నీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దాన్ని తీసుకొని వెళ్ళి మనం నీళ్ళల్లో ముంచినా సరే అది ఆ ఒక్క బొట్టు నీళ్లు కూడా తాగదు. సముద్రం నీళ్ళల్లో మనం ముంచినా కానీ అది ఒక్క చుక్క నీళ్లు కూడా తాగదు. అది ఎప్పుడు మబ్బులు పడతాయా, ఆ నల్లని మబ్బు కోసం చూస్తుంది, నీలాంబుదం కోసం చూస్తూ ఉంటుంది. మబ్బులు పడతాయా, వర్షం నీరు ఎప్పుడు కిందికి జారుతుందా, అప్పుడు నేను దాన్ని నోట్లోకి తీసుకుందాము అని ఎంత దాహాన్నైనా కానీ ఓర్చుకొని దానికోసమే చూస్తుంది. అది ఎప్పుడు తల్లకిందులుగా ఉంటుందంట చాతక పక్షి. తలకిందులుగా దానికోసమే చూస్తుంది, మేఘం నీటి కోసం. అలాగే నా మనస్సు కూడా ఈ కైవల్య సౌఖ్యాన్ని పొందటానికి మీ పాదాలను పట్టుకోవాలని, మీ పాదాబ్జ యుగళం కోసం చూస్తుంది. దయచేసి ఆ చాతక పక్షిలాగా నా మనస్సు కూడా మీ పాదాలను చేరాలని ఉంది అని దీనికి ఉపమానంగా చెప్పారు చాతక పక్షికి. ఇంకా చక్రవాక పక్షి. ఈ చక్రవాక పక్షి అంటే ఏంటి? చక్రవాక పక్షికి పగలు మాత్రమే కళ్ళు కనపడతాయి. రాత్రిపూట కళ్ళు కనపడవు ఈ చక్రవాక పక్షికి. ఈ చక్రవాక పక్షి ఏం చేస్తుంది? రాత్రి అంతా ఎదురు చూస్తూ ఉంటుంది. దేనికి? సూర్యోదయపు వెలుగు కోసం, సూర్యుడు కోసం ఎదురు చూస్తుంది. అంతేకాని నాకు ఈ రాత్రిపూట కళ్ళు కనిపించదు కదా, వేరే ఉపాధి కోసం వెతుక్కుందామని ఆలోచన తనకు ఉండదు. పొద్దునంతా నేను చూస్తూ ఉంటాను, రాత్రి నాకు కళ్ళు కనపడవు. అయినా కానీ పొద్దుట వచ్చే సూర్యుడు కోసం రాత్రి అంతా వేచి ఉంటుందంట.
అలాగా ఎలాగైతే చక్రవాక పక్షి సూర్యుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుందో, నా మనస్సు కూడా మీ పాదాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. మీ పాదాలని నాకు అనుగ్రహించండి, కైవల్యాన్ని ప్రసాదించండి అని చక్రవాక పక్షితో పోలుస్తున్నారు. ఇంకా లాస్ట్‌గా చకోర పక్షి. ఈ చకోర పక్షి ఏంటి? ఈ చకోర పక్షికి ఏమి ఆహారం లేదంట. ప్రతిరోజు ఆ చంద్రుడి యొక్క కాంతి కిరణాలు పడుతూ ఉంటాయి కదా! ఆ కాంతి కిరణాలనే ఆహారంగా తీసుకుంటుందంట చక్కగా ఈ చకోర పక్షి. దానికి ఆహారం అదే అంట. ప్రతిరోజు ఎప్పుడు మనకు చంద్రుడొస్తాడా అని పొద్దునంతా వెయిట్ చేస్తూ ఉంటుందంట. సాయంకాలం రాత్రి పూట చంద్రుడు కురిపించే వెన్నెల కిరణాల కోసం. అంతేకాని అన్యమైనవేవి వేటి జోలికి అది వెళ్ళదంట. ఆ పక్షి చకోర పక్షి. అందుకని ఆ చకోర పక్షి ఎలాగైతే చంద్రుడి కాంతి కిరణాల కోసం ఎదురు చూస్తుందో, నా మనస్సు కూడా మీ పాదపద్మాలు అనే వాటి కోసం, వాటిలో నుంచి వచ్చే కాంతి కోసం, ఆ కాంతి ఏం కాంతి? కైవల్యం అనే కాంతి కోసం నా మనస్సు కూడా పరితపిస్తుంది స్వామి. ఆ పరితపన ఎలా ఉందంట, తిరిగి తిరిగి ఇలా వెతుక్కుంటూ తిరిగి తిరిగి అలిసిపోతుందంట. దానికి అలసట ఎప్పుడు తీరుతుందంట? జ్ఞానం, ఆనందం అనే చిన్మార్గాన్ని మీరు చూపించినప్పుడు మాత్రమే. ఆ చిన్మార్గంలో నడిచి, మీ పాదాలని పట్టుకొని, ఈ కైవల్య సౌఖ్యాన్ని అనుభవించినప్పుడు మాత్రమే దాని యొక్క అలసట తీరుతుంది స్వామి. ఇప్పుడు హంస మానస సరోవరం వరకు వెళ్తుంది. ఈ చాతక పక్షి ఎలాగైతే వాన కోసం ఓర్పుగా వేచి ఉంటుంది వాన నీటి కోసం. అలాగే చక్రవాక పక్షి సూర్యుడి కోసం ఎదురు చూస్తూ పరితపిస్తూ ఉంటుంది. చకోర పక్షి చంద్రుడి కాంతి కిరణాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నా మనస్సు కూడా ఓ గౌరీనాథ, మీ పాదాబ్జ యుగళం కోసం ఎదురు చూస్తూ ఉంది. దయచేసి మమ్మల్ని అనుగ్రహించండి. వాటిని ఎలా అనుగ్రహించారో నా మనస్సుని కూడా అనుగ్రహించండి అని చక్కగా అడుగుతున్నారు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు. ఓం నమ శివాయ.